సో, హ్మ్. 'సీఎం పెళ్ళాం.' సో, రీసెంట్ డేస్‌లో చూస్తే పొలిటికల్ డ్రామా మనకి బయట చాలా ఎక్కువ జరుగుతూ ఉంది. సో, ఆంధ్రాలో చూసుకున్నా, తెలంగాణలో చూసుకున్నా గూడా అనుకున్న దానికన్నా మార్పులు ఈసారి పొలిటికల్‌గా చాలా వచ్చినియి. సో, మీ 'సీఎం పెళ్ళాం' అనేది పొలిటికల్ డ్రామానా? కమర్షియలా? అసలు ఏ పర్స్‌పెక్టివ్‌లో ఉంటుంది సార్? మీ క్యారెక్టర్ ఎట్లుంటుంది ఈ సినిమాలో? మెయిన్‌గా నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి కారణం నా క్యారెక్టర్ ఓ పోలీస్ క్యారెక్టర్. వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఇప్పుడు ఉన్న పోలీస్ వాళ్ళలో కూడా ఉంటున్న ఒక ఎమోషన్ కొందరు ఉన్నారు. అలా కూడా ఉన్నారు. సస్పెండ్ అయితే సస్పెండ్ అవుతాం. బట్ మేము చేయము ఈ పని. లేతే అలాంటివన్నీ కొన్ని యాటిట్యూడ్ ఉంటున్న ఒక క్యారెక్టర్. బట్ ఈ క్యారెక్టర్ ఈ పిక్చర్‌లో సీఎంకి బాగా క్లోజ్ క్యారెక్టర్ అండ్ సీఎంని కాపాడుతున్న క్యారెక్టర్. గవర్నమెంట్‌ని కాపాడుతున్న ఒక క్యారెక్టర్. సో, మెయిన్‌గా నాకిది నచ్చింది. తర్వాత కథకొచ్చేటప్పటికేంటంటే, డైరెక్టర్ రమణ గారు ఒక మంచి విషయాన్ని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఇంట్లో ఇప్పుడు ఆడవాళ్ళుంటారు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఒక సీఎం, ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే వాళ్ళు జనరల్‌గా ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. ఎక్కువ వాళ్ళు మ్యాటర్స్‌లో ఇంటర్ఫియర్ అవ్వరు. అవును. ఇంట్లో ఉంటారు. మంచి సీఎంకి కొన్ని కారణాల వల్ల కొన్ని న్యూస్ అందట్లేదు కరెక్ట్‌గా. ఎందుకంటే ఆయన దగ్గర పనిచేస్తున్న వాళ్ళు ఒకటి మనకెందుకయ్యా అవన్నీ? ఆయనగా తెలుసుకుంటే బెటర్. మనమెందుకు చెప్పడం? చెప్పి మన ఉద్యోగం తీసేస్తే మన పరిస్థితి ఏంటి? ఒకటి. మనకెందుకు సాలరీ వస్తుంది. నోరు మూసుకొని చేసుకొని పోతే బెటర్. కొందరేమో మనకెందుకు మీకెందుకు అధిక ప్రసంగం చెప్తారేమో. ఇలా అనుకోని చాలా విషయాలు సీఎంకి రీచ్ అవ్వట్ల. దానివల్ల ఆయనకి మైనస్ అవుతుంది. సీఎంకి బయట జరుగుతున్న విషయాలు అన్నీ రావండి. ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా, రిపోర్ట్స్ ఉన్నా, ఏది ఉన్నా కొన్ని మిస్ అవుతాయి. ఆ మిస్ అవుతున్న వల్ల అతనికి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంటుంది. సో, ఈయన డైరెక్టర్ ఏమంటున్నారంటే, డైరెక్ట్‌గా చెప్పగలిగే క్యారెక్టర్ ఎవరు ఇంట్లో అంటే వైఫే. సో, యెస్. వైఫ్ బయటికెళ్ళి మారువేషాల్లో ఎళ్లి, ఎవరికీ తెలియకుండా ఎళ్ళిపోయి, ఏం జరుగుతుందో మొత్తం అబ్జర్వ్ చేసి, అస్సలు కమెంట్స్ ఏంటి ఆయన గురించి, ఎక్కడెక్కడ మైనస్‌లు ఉన్నాయో వచ్చి డైరెక్ట్‌గా చెప్తే చాలా వరకు పనులవుతాయి. మహిళలు డైరెక్ట్‌గా అంటే వచ్చి సీఎం దగ్గర అంటే ఒక ఆయన జెంట్స్ కాబట్టి చెప్పలేని కొన్ని ఉంటాయి. అప్పుడు మిసెస్ దగ్గర చెప్పి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. చాలా విషయాలు తెలుసుకొని అక్కడే కొన్ని విషయాలు ఎందుకంటే సీఎం వైఫ్ కూడా ఎడ్యుకేటెడే కాబట్టి ప్రాక్టికల్‌గా జరుగుతుందా? లేదా? జరగదా? అని చెప్పేసి ఏదైతే జరగొచ్చో అది తీసుకెళ్ళి డైరెక్ట్‌గా సీఎంకి చెప్పి మ్యాటర్స్‌ని ఫాస్ట్‌గా క్లియరింగ్ చేసుకొని పోతే ఎలా ఉంటుంది? అలాగే కొన్ని తప్పులు జరుగుతున్నప్పుడు బయటికి సీఎంకి తెలియకపోతే ఆయనకే బ్యాడ్ నేమ్ వస్తుంది. సో, అలాంటి విషయాలన్నీ వైఫ్ కూడా టేక్ ఓవర్ చేసుకొని సీఎమే కాదు. ఒక సీఎం, ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే, ఒక సర్పంచ్ అందరూ ఈ విధంగా చేస్తే పొలిటికల్ సిస్టమ్ చేంజ్ వస్తుంది. చాలా వరకు మార్పు రావచ్చు అన్నది ఆ పాయింట్ ఈ సినిమాలో మెయిన్ హైలైటెడ్.